కుర్చీ మడతపెట్టి డైలాగ్తో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన మహమ్మద్ పాషా అలియాస్ కుర్చీ తాత కన్నుమూశారు. హైదరాబాద్లో వాకింగ్కు వెళ్లిన సమయంలో అస్వస్థకు గురై కుప్పకూలినట్లు సమాచారం. అనంతరం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తుది శ్వాస విడిచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఆయన మరణ వార్త అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు, మెంటల్ నా కొడుకులు. నేను ఇంటి వరకు మా అమ్మ ఏడుస్తుంది, ఏమైందమ్మా అంటే చెప్పకుండా పోయిందిరా అన్నది. సరే ఓకే, డోంట్ వరీ, ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవు అన్నది. బయటికి పోయినా ఒక 500 జేబులో పెట్టుకున్నా. 1/4 కిలో కారపొడి తీసుకున్నా మేడం, 2 జేబులలో పోసిన. ఒక బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసిన, 2 దవడలలో నూకినా. అప్పుడు నేను బీర్లు తాగేది. 2 బీర్లలో ఒకటి తాగినా, ఒకటి బొడ్లే పెట్టుకున్నా. అప్పుడు రిక్షాని పిలిచిన, ఇంటి ముంగడి పోయినా, వాళ్ళ ఇంటి ముంగడికి. గేటు బటన్ వచ్చిన బాబాయ్, గేట్ ఓపెన్ చేసింది ఎవరు? నా భార్య చెల్లె, మన మరదలు. బాయ్ బేబీ అన్న, దడుచుకొని కింద దడిచిపోయింది. నా భార్య బయటికి వచ్చింది, మంచిగిన్ బాబాయ్ కిదోరాయ్ అన్నది. చలో అన్న. అరే బయట పోయి అంటే నా బామర్ది లోపట్టున్నాడు, పెద్ద బామర్ది, ముగ్గురు బామర్దులు. గొడ్డలు ఎందుకు వచ్చిండమ్మా? నా మరదలు అప్పుడు మడత కుర్చీలు రేకుయి, నా మరదలు తీసుకొచ్చి కుర్చేసింది. వాడు గడ్డపర తెస్తే ఆ కుర్చీని మడత పెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి. అరే అయ్యవ్వ కుక్క కొడుకును, కమ్మగున్నావో కేలా అయితా మౌస్, కడుపు నింపుతా. ఎక్కువ హెరాస్మెంట్ చేసినావు అనుకో, ఇట్టాసే సైలెన్సర్ మేము మారుతాం, సాలే మరికే మర్జాతా భయన్కేలోడే చల్ హట్ అనగానే నా భార్య నకాబ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని సప్లైగా బయటకు వచ్చింది. డాడీ 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 కుర్చీ తాత డాడీ లెగ్ డాడీ, ఏమైంది డాడీ? డాడీ లెగ్ డాడీ, డాడీ డాడీ లెగ్ డాడీ, లెగ్ డాడీ టేబుల్ పైన తెమ్మన్నగా తెచ్చా. లెగ్ డాడీ, లెగ్ డాడీ. రాత్రి కూడా మాట్లాడండి నాతో, స్నానం చేసుకో డాడీ, చేసుకో డాడీ అని ఎంతసేపు మాట్లాడాను. టేబుల్ పైన తెస్తా డాడీ, బయట ఒక్కకుంది అంటే తీసుకురా బేట అన్నాడు. ఇక్కడ పార్కులో అడుగుతున్నాడు అందరినీ, కుర్చీతాత ఎక్కడ అని. రాలేదు అన్న. ఈరోజు సుబ్బలక్ష్మి ఫోన్ చేసి, అయిపోయిందా డాడీ? డాడీ అయిపోయిందా? లెగ్ డాడీ, డాడీ లెగ్ డాడీ. ఎన్ని గంటలప్పుడు మీకు జరిగింది ఈరోజు? సాయంత్రం 5కి.